అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు చెబియన్ కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. అఖండ లక్ష్మి సౌభాగ్యవతి భవ అష్టైశ్వర సిద్ధిరస్తు. ఈ జూన్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? నవగ్రహాల ప్రభావం కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో వీరికి? ఒకటి, వీళ్ళకి ఒక వారం రోజులు బుధుడు యోగకారకుడు, ఒక వారంలో శుక్రుడు యోగకారకుడు, ఒక వారంలో వీరికి రవి యోగకారకుడు. సో మంచి అద్భుతమైనటువంటి యోగం ఉన్న రాశి ఏమిటయ్యా అంటే, మరి ఇతర తెల్లగడ్డాల వాళ్ళు, నాకంటే గొప్ప పండితులు చాలామంది ఉంటారు. అఫ్ కోర్స్, అంటే వాళ్ళు చేసే అంగన్యాస కరన్యాసాలు అలంకారాలతో మళ్ళీ మెప్పించి ఒప్పించి చెప్పేటువంటి వ్యక్తులు ఎలా చెప్పే నాకు తెలియదు. కానీ నేను మాత్రం వృశ్చిక రాశి వారి గురించి అఖండమైనటువంటి రాజయోగం ఉన్న రాశి ఈ మాసంలో వృశ్చిక రాశి మాత్రమే చెప్తాను. నేను గత మాసంలో జరిగినటువంటి అనేక రకాల అవమానాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, తప్పుడు పనులు, జుగుప్సాగిన వీడియోలు ఫోటో షేర్ చేసుకున్నటువంటి విషయాలు, ఇవన్నీ కూడా ఇప్పుడు సమర్థవంతంగా ముందుకు వచ్చేసి నేను దిస్ ఈజ్ మై సెల్ఫ్ అని చూపించగలిగేటువంటి ఏకైక రాశి వృశ్చిక రాశి వారి. సెకండ్ ఆప్షన్లో మనం ఫస్ట్ చెప్పుకున్న మేషరాశి కూడా అత్యుత్తమ శుభయోగం. మేషరాశి వారి కంటే కూడా ఉత్తమమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునే రాశి వృశ్చిక రాశి. మనోధైర్యం నిండుకుండలా ఉంటుంది వీళ్ళకి. అద్భుతం. రైట్, జరిగింది, తప్పు జరిగింది, పొరపాటు జరిగింది, సరే జరిగిపోయిన దాని గురించి ఎందుకు ఇప్పుడు ఆలోచించాలి, వాట్ ఈజ్ నెక్స్ట్, వాట్సప్ ఇనేటువంటి ఒక ప్రయోజనవంతమైనటువంటి కాన్ఫిడెంట్గా ఉండగలిగే రాశి ఈ రాశి వారి. యూ వాంట్ టు బి చెక్ ఇట్ అవుట్. నేను దాని గురించి ప్రూవ్ చేయగలిగే ప్రయత్నం కూడా చేస్తాను. మీకు మొన్న పద్మశ్రీ అవార్డు అందుకున్నారు కదా మనకి, ఆ టైంలో 5 వృశ్చిక రాశి వాళ్ళే ఉన్నారు. సో కాబట్టి అలాంటి ఈసారి కూడా ఈ నెలలో కూడా అటువంటి ప్రకటిస్తే ఈ రాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి రివార్డు సొంతం చేసుకోగలిగే శక్తి ఉన్న రాశి వృశ్చిక రాశి వారి. ధనయోగం బాగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, అలాగే కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిలలో కింగ్ అని చెప్పొచ్చు. కింగ్స్ ఆర్ ప్రిన్సెస్ అంటారు కదా, రాణి, మహారాణి, మహారాజు అని చెప్పొచ్చు. వాటి వీళ్ళకి మంచి ధన ప్రాప్తి కూడా ఉంటుంది. చాలా మంచి మనోధైర్యం. నేను వీరిని నిజంగా ఆకాశానికి ఎత్తేయగలిగే అవకాశం నా దగ్గర ఈ నెలలో మాత్రం అటువంటి స్థాయిలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు రాజకీయ నాయకులు కానీ, సినిమా రంగంలో కానీ, కళాకారులు, క్రీడాకారులు కానీ టాప్ లెవెల్ రివార్డ్స్, పద్మశ్రీ అవార్డు, పద్మభూషణ్ అవార్డు, ఖేల్రత్న అవార్డు కూడా ఈ రాశి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉండే కనబడుతుంది. మొన్న మనకి ప్రకటించినటువంటి రాశులలో అవార్డు, పద్మశ్రీ అవార్డు అందుకున్నారు కదా కొంతమంది, వాళ్ళలో 5 వృశ్చిక రాశి వాళ్ళే ఉన్నారు. సో మంచి పంట లాభాలు ఉన్నాయి. పూలు పలుగురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కానీ, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభసాటి వ్యవహారం. ప్రేయసి ప్రియులు అద్భుతంగా పెద్దలు అంగీకరించిపోయేస్తారు, లేదంటే బ్లాక్మెయిల్ చేస్తారు. మీరు పెళ్లి చేసుకోవడం ఖాయం, నో డౌట్. తర్వాత ఏమైతే తర్వాత ఆలోచిద్దాం, అది నెక్స్ట్ మంత్ ఫలితాలు అవి. ఈ మాసంలో మాత్రం మీరు ఖచ్చితంగా ఇద్దరు జాయింట్ అవ్వడానికి అవకాశం బలంగా ఉన్నాయి. డోంట్ వరీ, మీరు జాయింట్ అవుతారు. పెద్దలు ఎదిరించారా, ఒప్పించారనేది తర్వాత చూసుకుందాను. ఎదిరిస్తే ఏమవుతుందో నెక్స్ట్ షాడోలో చూద్దాం. మనం నీడ కనబడుతుంది కదా మనకి. ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి పబ్బం గడుపుకునే అవకాశాలు బలంగా అని చెప్పవచ్చు. లేదు సార్, మళ్ళీ వెటకారంగా మాట్లాడతారు, మీరు బల వెటకారం చెప్తారు అనేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే ఇది ఎవరికి అర్థం కావాలి, వారికి అర్థం అవుతుంది కదా. సో కాబట్టి వాళ్ళ పేరెంట్స్ జాగ్రత్త పడతారు కదా అని. ఇంకా రిజిస్టర్ ఆఫీసులలో ఫోటోలు ఉంటాయి. ఫోటో ఒకటిది, ఫోటోకి అమ్మాయిది ఉంటుంది. 1 monthలో వీళ్ళకి పెళ్లి కాబోతుంది. ఎందుకు పెడుతున్నారు వాడు రిజిస్టర్ ఆఫీసులో బోర్డులు? ఎందుకు పెడుతున్నారు? వాళ్ళ పేర్లు ఎందుకు పెడుతున్నారంటారు? అంటే వాళ్ళ గురించి ఎవరైనా వ్యక్తులు వచ్చేసి అబ్జెక్షన్స్ చెప్పానే కదా. నేను చేసేది అదే పని. రిజిస్ట్రేషన్ ఆఫీసులో నోటీస్ బోర్డులో పెట్టినటువంటి విషయాలు ఎలాగైతే స్వీకరిస్తున్నారో, నేను చెప్పేటువంటి వార్తా సమాహారంలో జ్యోతిశాస్త్ర విషయాలు కూడా మీరు ఎలా స్వీకరిస్తారని. మిమ్మల్ని ఏదో అవమానిస్తున్నాను కాదండి. ప్రేమ అంటే బాకీలు వసూలు చేసుకోవడం, బాకీలు తీర్చేయడం, 2 కూడా ఉంది. రైతుకి అద్భుతమైన పంట కందులు, పల్లి, తర్వాత పొద్దుతిరుగుడు పువ్వు, టొమాటో, క్యాబేజీ, తర్వాత శనగలు, తర్వాత గోధుమలు ఎవరైతే పండిస్తున్నారో వీరికి అద్భుతమైన పంట లాభం. చిలగడ్డ దుంప అంటే మనకి మొరంగడ్డ అంటారు, చిలదుంప, అలాగే ఆలుగడ్డ, వీటిని పండించే రైతులకి అద్భుతమైన పంట లాభాలు ఉంటాయి. మీరు ఏ ప్రాంతం అండి, మీరు రాయలసీమ ఉన్నారా, ఉత్తర కోస్తా ఆంధ్రలో ఉన్నారా, తెలంగాణ ఉన్నారా, రైతులు ఈ రాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి పంట లాభాలు ఖచ్చితంగా ఉంటాయి. అందులో డౌట్ అక్కర్లేదు. గొప్పది, పేమెంట్ అత్యంత విలువైనది. సో ఇలా మనం మీ దాన్ని ఏదైనా అర్థం తీసుకోవచ్చు. అందుకే అలా చెప్తాను. ఆ వెటకారం చెప్తే మీ పేరెంట్స్, అఫ్కోర్స్ మేము అంటే తల్లిదండ్రులుగా మాకు ఉన్నటువంటి ఒక ఏదైనా బయటకు వచ్చి నాన్న కాళ్ళు పట్టుకుంటా వద్దురా, ప్రేమ వద్దురా అని చెప్పడానికి అవకాశం ఏమి. పిల్ల మంచిదనుకో, ఇలాంటి బంగారంలా ఉందనుకో, నాన్న ఓకే అని చెప్పవచ్చు. ఆ అమ్మాయికి ఆల్రెడీ 100 కోట్లు ఉందిరా, వెనుక మంచిగా ప్రేమించి పెళ్లి చేసుకోరా అని చెప్తాను నేను కూడా. అలా అనమాట. సరే, ప్రస్తుతాంశంలో వీరికి ధనలాభము, విద్యాలాభం, ఉద్యోగ లాభం బలంగా ఉంది. వ్యాపార పరంగా కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, మళ్ళీ ఇక్కడ చెప్పుకోవాలి బ్రాకెట్లో మద్యపాన వ్యాపారం. ఈ ఒక రాశికి ఏమిటి, అన్ని రాశుల వారు బాగుంటుంది. అది 12 రాశుల వారికి జాతకం బాగాలేనా సరే అనుకే సరే, మంచిగా మద్యపాన వ్యాపారం పెట్టు. అమావాస్య రోజు, రాహుకాలం టైంలో, దుర్ముహూర్తం టైంలో, యమగండ కాలంలో రిబ్బన్ కట్ చేయి. ఈ మద్యపాన వ్యాపారానికి 100 పువ్వులు 600 కాయలు ఉంటాయి దానికి. ఇది గ్యారెంటీ.
దాని గురించి మనం తప్పుగా మాట్లాడదు. అది 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 దేవుడి కంటే ప్రత్యేకమైనటువంటిది. ఆ స్థానం పవిత్రమైనది, ఆ యొక్క పదార్థం పవిత్రమైనది. దాని గురించి మనం తప్పుగా మాట్లాడొద్దు. అది ఎప్పుడు కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణం అది. కాబట్టి వ్యాపారం కోసం వృశ్చిక రాశి కాదు, అన్ని రాష్ట్రాల వరకు కూడా ఆ వ్యాపారం మంచిదే. రైట్, ఓకే. అవి మనుషుల విషయానికి వద్దాం మనం. తప్పకుండా ఐరన్ వ్యాపారం కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. మనోధైర్యం బాగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆనంద యోగం, పిల్లలతో అనుబంధం బాగా ఉంటుంది. వ్యక్తిగత రుణపీడ పరిహారాలు ఉంటాయి. మంచి ఉద్యోగ లాభం ఉంటుంది. విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం ఉంటుంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. వాహన సౌలభ్యం బాగా ఉంటుంది. ఇచ్చిన ధనం తీసుకొచ్చేటువంటి అవకాశాలు, విద్యాభివృద్ధి బలంగా ఉండడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంట కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగమైనటువంటి మాసంగా వృశ్చిక రాశి వారిని చెప్పవచ్చును. అబ్బా టట పాప పాఠం చదివేశారు గురుగారు అంటే ఆనందంగా ఉంది కదా, బ్రహ్మాండంగా ఉంది కాబట్టి జాతకం టకటక చెప్పేశారు. రైట్. మరి ఈ మాసంలో వీరు దేని పట్ల జాగ్రత్తగా ఉంటే ఇంకా బాగుంటుంది? ఒకటే గుర్తుపెట్టుకోండి, అసలు జాగ్రత్త ఎందుకు, వీళ్ళు అన్ని విషయాలు జాగ్రత్త పడతారు. వీళ్ళు అన్ని విషయాలు జాగ్రత్త పడతారు కాబట్టి ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. అంటే ఆచితూచి అడుగు వేస్తారు. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటారు. వృత్తి విషయంలో లంచాలు పుచ్చుకోరు, లంచాలు ఇవ్వరు. ఇలాంటివన్నీ ప్రయోజనాలు పొందిన అవకాశం కాబట్టి అన్ని విషయాల్లో వీరు చాలా జాగ్రత్త పడతారు. విలాసవంతంగా ఉంటారు, నియంత్రణలో ఉంటారు, ఖర్చు నియంత్రణలో ఉంటుంది. మళ్ళీ చూడడానికి మాత్రం బ్రహ్మాండంగా చేస్తారు. సినిమా రంగంలో కానీ ఇతరత్ర విషయాల్లో కూడా చాలా మంచి అంటే ఒక దాని ఏమంటారంటే ఒక డెవలప్మెంట్ బాగా చేసుకుంటారు. వాళ్ళకి వాళ్ళు విస్తరిస్తారు బాగా. సెల్ఫ్ దాన్ని మంచి డెవలప్ చేసుకుంటారు. ఒకళ్ళు ఏదో ఎవడో సహాయం చేయాలి నాకు అనేటువంటి భావన ఉండరు. నాకు ఎవడు సహాయం అక్కర్లేదు, ఐ కెన్ అన్నటువంటి భావనలో ఉంటారు. వాళ్ళు నిలబడగలరు, చేయగలరు. ఈ మాసంలో అత్యుత్తమ శుభయోగాలు ఉంటాయి. మరి ఏ దైవ నామస్మరణ బాగుంటుంది అంటారు? అంటే నేను చాలా మంది చెప్తాను, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, కుజుడికి ఆధిపత్యం సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం చాలా మంచి ప్రయోజనాలు పొందుకుంటారు. అలాగే వీరికి విదేశాన యోగం కూడా ఈ మాసంలో ఖచ్చితంగా ఉంది. 2 దేశాలు వెళ్తారు వీళ్ళు. అంటే ఒక సరదాగా వెళ్తారా, హనీమూన్కి వెళ్తారా తర్వాత విషయం, కానీ 2 దేశాలు వెళ్ళగలిగే అవకాశాలు ఉన్నాయి. మేబీ షాంజాయ్ వీసా అంటారు కదా, యూకే వీసా 17 దేశాలు 15 దేశాలు వెళ్తారు. ఆ వీసా కూడా వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళకని చెప్పవచ్చు. అందరి రాష్ట్రాల వరకు ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్ని రాష్ట్రాల వారు భగవద్గీత పారాయణం, ఏ రాశి వారికైనా సరే బాగున్నా బాగాలేకపోయినా భగవద్గీత పారాయణం కనుక చేస్తే చాలా మంచిది. గుర్తుపెట్టుకోండి, అసలు ఏ అధ్యాయం చదువుతున్నా సరే నథింగ్ బట్ జీవితానికి ఒక టార్చ్ లైట్ లాంటిది భగవద్గీత. దాని ఎందుకు అందరూ అశ్రద్ధ చేస్తున్నారు. సో పరిహారాలు అడుగుతున్నారు. మీరు నవగ్రహాల దగ్గరికి వెళ్ళి పూజ చేసుకునే శక్తి ఉన్నా లేకపోయినా, ఒకవేళ వెళ్ళలేకపోయినా ఈ భగవద్గీత చదివితే మీకు చాలా మంచి టాలెంటెడ్ అమ్మా. ఇప్పుడు సపోజ్ మీరు యాంకర్, మీరు ఎలా ప్రవర్తించాలి, ఎలాంటి ప్రశ్నలు అడగాలి భగవద్గీత తెలుస్తుంది మీకు. ఒక కెమెరామెన్, నేను ఏ యాంగిల్లో కెమెరా పెడితే అందం కనబడుతుంది, నేను ఎలా ఉండాలి, ఎలాంటి లైటింగ్ కావాలి, కెమెరామెన్కి పనికొచ్చే విషయాలు భగవద్గీతలో ఉన్నాయి. నేను సమాధానం చెప్తున్న వ్యక్తిగా, ఒక ఈ సీట్లో కూర్చున్న వ్యక్తిగా నేను ఎలాంటి ఫలితాలు చెప్పాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి చెప్పగలిగే టాలెంట్ని భగవద్గీతలో కనబడుతుంది. ఇప్పుడు ఈ సోఫాలు ఇక్కడ ఉన్నాయి, ఈ సోఫాలు ఈ యొక్క ఇంటికి ఎంత అందాన్ని కలిగిస్తున్నాయి, ఎటువైపు పెడితే మంచి విషయం కూడా ఇంటీరియర్ డిజైన్ చెప్పగలిగే భగవద్గీతలో ఉంది. ప్రతి విషయం నువ్వు అడాప్ట్ చేసుకోగలిగితే ప్రతి విషయంలో సమాధానం నీకు భగవద్గీతలో ఉంది. మరి ఎందుకు దాన్ని పక్కన పెడుతున్నా నాకు అర్థం కాలే. అఫ్కోర్స్ ఇప్పుడు ఇదివరకు శవాల దగ్గర పెట్టేది, దాన్ని కేసేశారు కాబట్టి శవాల దగ్గర కానీ శవవాహనంలో కానీ పెట్టడానికి తీసేశారు. కాబట్టి అది శవాన్ని దగ్గర పెట్టే శవగీత కాదు, అది నీ జీవిత గీతను మార్చేది అది. కాబట్టి ఎవరైనా సరే భగవద్గీతను నిజంగా చెప్తున్నా, యు జస్ట్ రీడ్ ఇట్, అడాప్ట్ ఇట్, మీకు 100% సక్సెస్ బాగా ఉంటుంది. ప్రతి అధ్యాయంలో దాన్ని ఎందుకు అశ్రద్ధ చేస్తానికి ఇప్పటికి అర్థం కాలేదు. యూత్లో అది మీకు పాఠ్యపురాణానికి పెడితే అసలు యూత్లో ఇటువంటి మీ జెన్జీకి అందరికి కూడా ఒక మంచి ప్రయోజనం కలుగుతుంది. ఇప్పుడు ఒక మంచి మార్పు వస్తుంది. ఇది ట్రస్ట్ 100% చేయండి మీరు, దానివల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. ఎవరైనా సరే భగవద్గీత పారాయణం చేసుకోండి, అద్భుతమైన ఫలితాలు మీ ఇంట్లో ఉంటాయి. చచ్చిపోతున్నాడు లేచి కూర్చుంటాడమ్మా, ఇది గ్యారంటీ. అటువంటి బలమైనటువంటి దాంట్లో నియమాలు, నీతి, సంస్కారం దాంట్లో బాగా కనబడుతుంది మనకి. గురుగారు, మొత్తం మీద ఈ జూన్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు. మీది వృశ్చిక రాశి కావాలని కోరుకుంటున్నాను. నమస్కారం.